18లో 14 మంది మారారు. రైట్. మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో స్పీకర్ అయితే నోటీసులు పంపించారు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టు ఇదంతా పుణ్యకాలం కాస్త గడిచిపోయే వరకు మమ అనిపిస్తారా? విజయ్ గారు నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. ఈరోజు గతంలో టీడీపీ పార్టీ విలీనం, అంతకుముందు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 7 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ లీడర్ను లేకుండా చేయడం, ఒక దళిత నాయకుడు సిఎల్పీ లీడర్గా ఉంటే సహించలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఒక దుర అహంకారంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరినీ టెక్నికల్గా ఏ విధంగా తీసుకున్నాడో అదే స్పీకరు, అలాంటి స్పీకర్కి సేమ్ అధికారం ఉంటుంది. అదే కోర్టు, అదే సుప్రీంకోర్టు, అదే తీర్పు, అదే వాదనలు ఉంటాయి. అది ఎవరు చేసినా, కేసీఆర్ చేస్తే కేసీఆర్కి ఏదైతే టైం కాలం వెల్లడిస్తుందో అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అదే వర్తింపజేస్తుంది. అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఉండేటటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి వెన్న తెచ్చే విధంగా ఒక గౌరవప్రదంగా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఈ ఎమ్మెల్యేల పైన వేటు అంటే వీళ్ళు ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, వీళ్ళకి ఏదైనా బిప్పు జారీ చేసినప్పుడు, వీళ్ళు వాళ్ళ యొక్క పార్టీలో గెలిచి వేరే పార్టీకి ఓటేసినప్పుడు వాళ్ళ యొక్క సభ్యత్వం కానీ రద్దు అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నారు. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఎవరున్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దీనికోసమనే ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందే చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పార్టీ ఫిరాయింపుల పైన ఒక నిర్ణయం తీసుకోవాలని అని కూడా చెప్పడం జరిగింది. 9 రాష్ట్రాల్లో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా దాదాపుగా 9 నుంచి 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి పార్టీని కూలదోసి వాళ్ళ యొక్క రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ముక్తు పార్టీగా మారాలనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యేలను లాక్కున్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురండి, అది తీసుకొస్తే ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోకపోవడం, ఇవన్నీ జరుగుతాయని చెప్పి. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుక పలుకులు ఏం పలికినరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ చేసింది కనుక గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మీరు డైరెక్ట్ గానే సమర్థిస్తున్నారు, అంతేనా? విజయ్ గారు ఎట్లుంటదంటే, వాళ్ళు చేసినటువంటి పనికి యాక్షన్ కు రియాక్షన్ కూడా అదే విధంగా ఉంటది. ఎవరనుకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అది ప్రజాస్వామికం కాదు కదా, అది రైట్ వే కాదు కదా, నైతికం కాదు కదా, అది అనైతికం కదా. అదే విజయ్ గారు, వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, చేరినామని చెప్పి ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటించలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా అసెంబ్లీ రికార్డు ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఈ వేసినటువంటి పిటిషన్ దారులే గతంలో పార్టీలు మారినటువంటి ఒక వ్యక్తులు, వేరే పార్టీ నుంచి ఇతర పార్టీలకు వచ్చి గెలిచినటువంటి వాళ్ళు గతంలో చేసింది ఒక పార్టీనే తీసుకుపోయి, ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిఎల్పిని కూడా విలీనం చేసి సిఎల్పి హోదా లేకుండా వాళ్ళు అదే చెప్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము మొత్తం ఎల్పీని మొత్తం అంతా కూడా మేము టెక్నికల్గా మెర్జ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ ఎల్పీని మొత్తం మా దాంట్లో మెర్జ్ చేసుకోలేదు. వాళ్ళు చేసినటువంటి రాజకీయం మేము చేయలేదు. అంటే టెక్నికల్ గా చూస్తే అది రైట్ అవుతుంది, ఇప్పుడు మీరు చేసింది రాంగ్ అవుతుంది కదా. అదేనండి, వాళ్ళు చేసింది రైట్ కాదు, మేము చేసింది రాంగ్ కాదు. మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మా దగ్గరికి వచ్చి కలిసిండ్రు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా టెక్నికల్ గా పార్టీలో చేరలేదు. ఈ రోజు వీళ్ళు ప్రతిరోజు పొద్దున్న లేస్తే గవర్నమెంట్ను పడగొడతాం, రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కూలదోస్తామని ఒక ప్రజాయుతబద్ధంగా ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పడగొడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏం భావించారంటే,
కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి కూడా రావడం లేదు. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం మీరు చెప్తున్నారు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామన్న హెచ్చరికలు చేస్తున్న క్రమంలోనే మేము తీసుకున్నామనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు ఫుల్ మెజారిటీ ఉంది, ఫుల్ మెజారిటీ ఉన్న క్రమంలో ఎలా పడిపోతుంది, వాళ్ళు ఎలా పడగొట్టగలరు? విజయ్ గారు, వీళ్ళు గత 10 సంవత్సరాలుగా అవినీతి సొమ్ముతో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి అవినీతిని తెలంగాణ మొత్తాన్ని లూటీ చేసి 60 లక్షల కోట్ల రూపాయలతో 60,000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీళ్ళు 10 సంవత్సరాల్లో 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ అవినీతి సొమ్ముతో ఆ కమిషన్లతో ఈరోజు ఎమ్మెల్యేలను ప్రలోభపరిచి ఎమ్మెల్యేలను కొనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని పురులో దోయాలని భావించినప్పుడు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మేము ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఏమంటారు ప్రభుత్వానికి అండగా ఉంటాం, మేము మద్దతు తెలుపుతాం, మా నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలి, కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు, కేటీఆర్ గారి నాయకత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే పార్టీలుగా మెలుగుతున్నటువంటి పార్టీ, బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారినటువంటి పార్టీ, వీళ్ళ వెంట ఉంటే రేపు మాకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుందని కూడా భావించింది. ఆ ఎమ్మెల్యేలు అనేది ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సరే మీరు చెప్తున్నట్టు సరే గతంలో జరిగింది కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కదా విజయ్ గారు. దానికన్నా ముందు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే టీడీపీ పార్టీలో గెలిచి మంత్రివర్గంలో స్థానం పొందినటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అదే విధంగా 2వ సంవత్సరం ఒక్క మహిళ కూడా 2వ టర్మ్ లో ఒక్క మహిళ కూడా లేదని మేమందరం ప్రశ్నిస్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డిని తీసుకుపోయి వాళ్ళు మంత్రిని చేసినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దాని మీద ఎలాంటి నిర్ణయం ఉంటుందో అంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏమో వాళ్ళు సంసారం చేసినట్లయితుంది, యువతలో చేసినప్పుడు అది తప్పు చేసినట్లు వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా వాళ్ళు చేసినటువంటి విధంగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ సైగా చేస్తే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటటువంటి పరిస్థితి. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు టెక్నికల్ గా అయితే వాళ్ళు మా పార్టీ మారినట్టు కాదు, వాళ్ళేమి మా పార్టీలు జాయిన్ అయినట్టు కాదని చెప్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అంటే పార్టీ మారారు అన్న కారణంతోనే స్పీకర్ ఇచ్చినట్టు కదా. అదేనండి, ఈరోజు వాళ్ళు కేవలం అభివృద్ధి కోసం మాత్రం మా పార్టీకి మద్దతుగా ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీని కూలదోస్తాం అన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు మద్దతు తెలిపారు. గతంలో వీళ్ళు చేసినటువంటి విధంగానే ఇప్పుడు తీర్పులు ఉంటాయి, వీళ్ళు చేసినటువంటి విధంగానే ఈరోజు స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఏదున్నా ఈ గతంలో ఉన్నటువంటి కుటుంబ పార్టీలాగా కాకుండా కోర్టు తీర్పును గౌరవిస్తూ కోర్టుకు కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇస్తూ ప్రజాబద్ధంగా గతంలో వీళ్ళు నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. హైకోర్టు 10 సార్లు చెప్పినప్పటికీ కూడా నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించిన వెంటనే ఈ రోజు స్పీకర్ గారు 5 మంది ఎమ్మెల్యేలకు ఈ రోజు నోటీస్ ఇచ్చిండ్రు, రేపు ఒక 5 మందికి నోటీస్ ఇస్తారు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిప్లై తీసుకుంటారు. నిజంగానే కోర్టులో ఈ రోజు దానం నాగేందర్ గారు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసిండ్రు, దాని మీద ఏదైనా టెక్నికల్ గా ఉంటే కోర్టు తీర్పిస్తే కంపల్సరీగా ఎవరు స్పీకర్ గారు దానిపైన నిర్ణయం తీసుకుంటారు. దీనిపైన పార్టీ చర్చిస్తుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా మాట్లాడదామండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.